ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఆ దేవదేవుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని మనకు నూతన దినము ఆయనతో కలిసి మనం నడవడానికి మనల్ని ప్రేమించి ఆదరించినందుకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యమును కూడా అందుకొని ఆ సర్వోన్నతుని సహాయం అందుకొని మనం ఆయన్ను కనపరుద్దామండి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యమును మనము ధ్యానించుకుందాము. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని దేవుడు సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనమును ఈరోజు వాక్కుగా మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నారండి. మరొకసారి చదువుతాము. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ మార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ లోకానుసారంగా లోకములో ఉండి మనం జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు మన ముందు వస్తాయండి. ఎట్లా అంటే వాటి నుంచి తప్పించుకొనకుండా అయిష్టమైన పరిస్థితుల్లో కొన్నిటిని కాంప్రమైజ్ అయ్యే పరిస్థితుల్లో కూడా తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీలున్నంత వరకు కూడా ఆ దేవుని సహాయం తీసుకొని ఆ మార్గములోనికి వెళ్లకుండా వెనక్కు రావడమే శ్రేష్టమైన మార్గం. కానీ కొన్ని పరిస్థితుల్లో అటువంటి మార్గాలు కనిపించినప్పుడు ఆ పని మానుకోవడం బెటర్ అండి. కానీ దేవుడు అంటున్నాడు, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అని అంటున్నాడు. ఇప్పుడు నీవు యథార్థంగా ఉన్నావా? దేవుని పాద సన్నిధిలో దేవుని మాత్రమే ఆధారం చేసుకుని ముందుకు కొనసాగుతున్నావా? లేక దేవుడు యేసయ్య నాకు తోడై ఉన్నాడు, నేను ఒక క్రైస్తవ బిడ్డను, క్రైస్తవ కుమారుణ్ణి, కుమార్తెను అని చెప్పుకుంటూ నువ్వు కనిపిస్తున్న ప్రతి మార్గములో అంటే చెడుతనం అనే మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ సొంతానికి నువ్వు చేసే కొన్ని పనుల వలన నువ్వు నష్టపోతున్న సమయంలో నువ్వు దేవుని పేరో లేక ఆయన కుమారుడో కుమార్తెనో అని పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ దేవుడు తన వాక్యము ద్వారా ఏం సెలవిస్తున్నాడు? చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. నువ్వు యథార్థంగా ఉన్న కొన్ని పరిస్థితుల్లో నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభా, కొన్ని పరిస్థితుల్లో స్నేహితుల మొహాలను చూడాల్సి వస్తుంది ప్రభా, కొన్ని పరిస్థితులలో ఇవన్నీ సాకులు మాత్రమేనండి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవునికి కుమారుడకు కుమార్తెవైతే, అది ఏ పరిస్థితి అయినా నీ దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టి నువ్వు ముందుకు కొనసాగితే దేవుడు చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. నిజంగా నువ్వు యథార్థమైన కుమారుడివైతే, యథార్థమైన కుమార్తెవైతే నువ్వు ఫ్రెండ్స్ గురించి చూడవు, నీ బంధువులను గురించి చూడవు, నువ్వున్న పరిస్థితులను బట్టి చూడవు, నీ స్నేహితులను గురించి చూడవు. కానీ దేవుడు అంటున్నాడు, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. యథార్థంగా నువ్వు ఉన్నావనంటే ఇది అసాధ్యమైంది కాదండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నా నామము నిమిత్తముగా మీరు భూమి మీద దేనిని పోగొట్టుకుంటారో వాటినన్నిటిని పరలోకములో రెట్టింపుగా పొందుకోబోతున్నారని సెలవిచ్చాడా లేదా మన దేవుడు? మరి నువ్వు యథార్థ మార్గములో ముందుకు కొనసాగుతుంటే దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెట్టేస్తాడు? అది నీకు రాజమార్గం అని చెప్పిన దేవుని మాట ఎన్నటికీ వ్యర్థం కాదు కదా. ఆయన నిన్ను నడిపిస్తానని నీతో మాట్లాడుతున్నాడు. అందుకే యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని సెలవిస్తున్నాడు దేవుడు. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏమై ఉన్నారండి? దేవుని చేత ఆశీర్వదించబడిన వారై ఉన్నారు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అని. తర్వాత తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకోను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఎవరైతే తన ప్రవర్తన కనిపెట్టువాడు, నేనేం చేస్తున్నాను అని అన్నది నాకు తెలుసండి, నేనేం మాట్లాడుతున్నాను అని అన్నది నాకు తెలుసండి, నేను ఏ స్థితిలో ఉన్నాను అని అన్నది నాకు తెలుసండి, నా జీవితం ఏమై ఉంది అని అన్నది నాకు తెలుసండి. అంటే ప్రతి దాని మీద నాకు అవగాహన ఉన్నప్పుడు మరి ఆ అవగాహన ఉన్న మార్గములో నువ్వు తప్పటడుగేస్తున్నావా లేక రాజమార్గములో నడుస్తున్నావా? దేవుడు ఈరోజు నిన్ను సరిచేస్తూ మాట్లాడుతున్న మాట, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును
కాపాడుకొనును. అంటే అర్థం ఏంటి? నీ ప్రాణమునే పోగొట్టుకునేంత దుర్మార్గమైన క్రియలు నీలో ఉన్నాయా, నీ చుట్టూ ఉన్నాయా, నీ పరిస్థితులు నీకు కలుగజేస్తున్నాయా? ముందు మాటలు ఏమన్నాడు? చెడుతనమును విడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం అని సెలవిచ్చాడు కదా. మరి అదే దేవుడు రెండో మాటకు వచ్చేసరికి తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును అని అంటున్నాడు. అంటే ఈరోజు నువ్వు దుడుకుతనముతో వెళ్ళిపోయి ఏదో నీ ఇచ్చ వచ్చినట్టు నీకు ఇష్టమైన పద్ధతిలో నువ్వు లోకానుసారంగా జీవించి వచ్చేస్తూ మళ్ళీ వచ్చి దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 అంటే వేటగాని ఉరిలో నుంచి నిన్ను తప్పించే పరిస్థితి ఎప్పటికీ నువ్వు కోల్పోతున్నావు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ హెచ్చరిస్తున్నాడు. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. దేవునికి ఇష్టం లేని పని నేను చేస్తున్నానా? దేవునికి విరోధమైన పని నేను చేస్తున్నానా? దేవుని చిత్తములో లేని పనిని నేను చేస్తున్నానా? అటువంటి స్థితి నాకొద్దు. అది ఏదైనప్పటికీ కూడా కుక్క తన వాంతికిని తిన్నట్టు మళ్ళీ నేను వాటి జోలికి పోకుండా ఉండాలి. కుక్క కంటే హేయమైన వాళ్ళం కాదు కదండి మనము. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసముతో పోల్చాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించి లేవనెత్తుకున్నాడు కదా. మరి ఆయన అంటున్నాడు, ఎవరైతే తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నీ ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు? నీ ఇతరులను నొప్పించే మాట కలిగిస్తున్నావా? అంటే అంటే సూటిపోటి మాటలు, ఎగతాళి మాటలు, మేము ఉండేదే పక్క వాళ్ళని బాధ పెట్టడానికి అని అన్న మాటలు ఈరోజు నీకు క్షణికమైన ఆనందాన్ని ఇస్తున్నాయేమో, కానీ నీ దేవుడి దృష్టికి అన్నీ లెక్కగట్టబడుతున్నాయి అవన్నీ కూడా. దానికి జవాబిచ్చిన రోజు ఆ రోజు ఈ క్షణికమైన ఆనందం వచ్చి నిన్ను సంపూర్ణ సంతోషంలో ముంచేయలేదు. కాబట్టి జాగ్రత్తగా నీ నోటి మాటను కాపాడుకో, నీ ప్రవర్తన కాపాడుకో. చెడుతనమును విడిచిపెడితే దేవుడు ఏమంటున్నాడు? చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గమైంది. నిన్ను రాజమార్గములో నడిపించడానికే ఆయన పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడిగాడు. తన ప్రవర్తనను కాపాడుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వాక్యం నీదే. ఈరోజు నీ దాకా తీసుకొని వచ్చి ఈ దినము నీదే, ఈ వాక్యము కూడా నీదే. దీన్ని అందుకొని ఈరోజు నిన్ను నీవు దిద్దుకొని మారు మనసు పొందుకొని ముందుకు నడిస్తే ఆ దేవాది దేవుడు తన రక్తంతో కడిగిన ఆ యొక్క పరిశుద్ధతను నీకు అనుగ్రహించి ముందుకు నడిపించగలడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఆదరించి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇచ్చిన చక్కటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. చెడితనమును విడిచిపెట్టుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను అని చెప్పిన మాట ప్రకారము దేవా ఈరోజు మేమేమై ఉన్నాము నీ ముందు తేట తెల్లమై ఉంది నా తండ్రి. మీరే ఆదరించి ముందుకు నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ కాపుదల దయచేయండి నాయన. చక్కటి భవిష్యత్తును కూడా వారి ప్రతిఫలానికి తగ్గ ప్రతిఫలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య సువార్థికులను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. సేవకులను దైవజనులను వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సమృద్ధిని దయచేయండి. అప్పుల భారముతో ఉన్న వారికి విడుదల దయచేయండి యేసయ్య. దేవా వివాహము కాని బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి కావలసినటువంటి జీవిత భాగస్వాములను వారి జీవితాలలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దేవా నీకు స్తోత్రములు. ఈ రోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినములు జరుపుకుంటున్నారో వారిని అందరినీ ఆశీర్వదించి నైనా సమృద్ధి కలిగిన ఆయుష్కాలమును వారికి ఇచ్చి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా నీకే వందనాలు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ప్రార్థన ఆలకించి దీవించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున నా ఈ ప్రార్థన అంతా మీ ఆశీర్వాదంగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు చక్కగా ఆశీర్వదించాడు మమ్మల్ని తన మాట ద్వారా. అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారి మార్గంలో చెడుతనములో ఉన్నారన్న వారికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. కొత్తగా చూసి ఈరోజు నేను ఆదరించబడ్డాను అనుకున్న వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్.